లైఫ్ చేంజింగ్ ప్రార్థనా పండుగలు ఏప్రిల్ 14వ తేదీ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. స్థలం వరదాచార్ కళాక్షేత్రం, నటరాజ్ థియేటర్ వెనుక, శేషాద్రిపురం, బెంగళూరు. ఏప్రిల్ 26, 27, 28 మంగళ, బుధ, గురువారాలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు. స్థలం ఎన్ఎస్టీ కాలనీ గ్రౌండ్స్, వినుకొండ, గుంటూరు. ప్రత్యేక గమనిక: లైఫ్ చేంజింగ్ ప్రార్థనా పండుగ సభలలో దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకునగోరువారు మరియు ప్రేస్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పించగోరువారు ప్రతి సభలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనా కూడికలో పాల్గొని దైవజనులు నేరుగా కలిసి మీకు అర్పణలు అర్పించవచ్చు. వివరములకు 7331157270 7331157271. ప్రార్థించండి, పాల్గొనండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. Learn something about results of resurrection. ఈ పునరుత్థానము గురించిన ఫలితాల గురించి ఈ రోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. What is the result of resurrection? ఈ పునరుత్థానము వల్ల కలిగిన ఫలితం ఏంటి? When you read Acts chapter 1 verse 1 to 11, అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 1 నుంచి 11 మనం చదివినప్పుడు we can see the results of resurrection. పునరుత్థానం యొక్క ఫలితాన్ని అక్కడ మనం చూస్తాం. The new joy has come. నూతన ఆనందం అనేది వచ్చింది. The sadness has gone. బాధ తొలగిపోయింది. Sorrow has gone. ఇక దుఃఖము తొలగిపోయింది. Everything become joyful. ఇప్పుడు సమస్తము ఆనందకరంగా మార్చబడింది. Read it. The first one, the result of resurrection is the joy of the Lord. పునరుత్థానం యొక్క ఫలితం ఏమిటనగా ప్రభువునందు ఆనందము ఆయన అనుగ్రహించారు. First Peter chapter 1 verse 3. మొదటి పేతురు మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. When you understand this, through the result of the resurrection is inheritance of incorruptible and undefiled and that fadeth not away, reserved in heaven for all of us. Jesus has brought a great joy into our hearts. యేసుక్రీస్తు వారు తిరిగి పునరుత్థానం లేచడం వల్ల అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం మనకు కలుగుతున్నాం, అనగా గొప్ప ఆనందాన్ని ప్రభు మనందరికీ కలిగిస్తున్నారు. రెండవదిగా యేసు ప్రభు తిరిగి లేచడం వల్ల కలిగినటువంటి గొప్ప ప్రయోజనం న్యూ మెసేజ్. మొట్టమొదటిది నూతనమైన ఆనందం అయితే రెండవది నూతన సందేశాన్ని మనం పొందుకున్నాం. Acts chapter 2:24. అపోస్తలుల కార్యం 2:24. He brought a new message to all of us. రెండవదిగా మనందరికీ నూతనమైన సందేశాన్ని ఆయన అందించారు. Acts chapter 2 verse 1 to 24, he filled them with the Holy Spirit. They started preaching the death of Jesus and resurrection of Jesus. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 24 వరకు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారే యేసు ప్రభువారి మరణము గురించి పునరుత్థానం గురించి ప్రకటిస్తున్నారు. And Apostle Peter started preaching about the resurrection of Jesus, chapter 2 verse 24. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 24 వచ్చిన అపోస్తలుడైన పేతురు పునరుత్థానం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము గనుక దేవుడు మరణం వేదనలను తొలగించి ఆయనను లేపెను. అంటే యేసు ప్రభువారిని మరణము ఆపలేకపోయింది, ఆయనను మరణం బంధించలేకపోయింది. He has risen from the death, he is no more. I went to the tomb of Jesus. ఆయన మరణించి తిరిగి లేచారు, ఆయన అక్కడ లేడు. యేసయ్య సమాధిలోకి నేను వెళ్ళడం జరిగింది. When I went into the tomb of Jesus, యేసయ్య సమాధి లోపటికి వెళ్ళినప్పుడు and I saw Jesus is not there. అక్కడ యేసయ్య లేడు, అక్కడ యేసయ్యని చూడలేదు. And it is an empty tomb. మరి అంతా కూడా ఖాళీ సమాధిగా ఉంది. And then Jesus came out of the tomb. యేసు ప్రభువారు ఆ సమాధిలో నుండి బయటికి వచ్చారు. We thank God for that. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. Where is Jesus? మరి యేసయ్య ఎక్కడ ఉన్నారు? Jesus risen from the death and he is in front of you. యేసయ్య మరణం నుండి తిరిగి లేచారు, ఇప్పుడు యేసయ్య నీ ముందే ఉన్నారు. He is in front of you. ఆయన నీ ఎదుటనే ఉన్నారు. Why he came out?
ఎందుకు ఆయన బయటకు వచ్చారు? To wipe away our tears, మన కన్నీళ్లు తుడిచివేయడానికి, to take away our sorrow, మన దుఃఖాన్ని తొలగించడానికి, to give us eternal life, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, to open heavens for us, మన కొరకు పరలోకాన్ని తెరవడానికి, to bless all of us, మనలందరిని to ఆశీర్వదించడానికి give us వచ్చారు. victorious life. మనకి జయ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన If he వచ్చారు. is there in the tomb, ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నట్లయితే who will set us free? మనకి ఎవరు విడుదల ఇస్తారు? Who will wipe away our tears? మన కన్నీళ్లు ఎవరు తుడుస్తారు? Who will bless us? మనల్ని ఎవరు ఆశీర్వదిస్తారు? So only Jesus can do that. కానీ యేసు ఒక్కడు మాత్రమే అలా That is చేయగలరు. why he risen from the death. అందుకే ఆయన మరణం నుండి తిరిగి లేచారు. The disciples sorrowed, left. శిష్యుల యొక్క దుఃఖమంతా తొలగిపోయింది. All jumped and rejoiced in Christ. వారందరూ గంతులు వేస్తూ యేసునందు బహుగా ఆనందించారు. Now Christianity has a new message. మన క్రైస్తవత్వానికి ఒక నూతన సందేశం ఉంది. Jesus not only dying on the cross, but he overcome the death. He risen from the death. యేసు ప్రభువారు శిలువలో ప్రాణం పెట్టడమే కాదు, మరణాన్ని జయించి మరణం నుండి తిరిగి లేచారు. Hallelujah. హల్లెలూయా. The third thing that Jesus brought to all of us మూడవదిగా యేసు ప్రభువారు మనందరికీ తీసుకొచ్చినది through the resurrection, పునరుత్థానము ద్వారా new emphasis on Christ headship. So we received the headship of Jesus. మనము ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క నాయకత్వాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. It's a new emphasis of a headship of Jesus. He is the head of us. ఆయనే మనకు శిరస్సు, ఆయనే మనకు నాయకుడు, ముందుగా ఉన్నటువంటి వాడు, ప్రధానంగా ఉన్నటువంటి ప్రథమ ఫలంగా ఉన్నాడు. That means a leader who leads you, who is the head of you. నీకు ముందుగా వెళుతూ నిన్ను నడిపించేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు అనేటువంటి సందేశాన్ని ఆయన మనకు ఇచ్చారు. We need to believe that. దాన్ని మనం విశ్వసించాలి. Christ is the head of the church. క్రీస్తే సంఘానికి శిరస్సు అయి ఉన్నారు. Husband is the head of the wife. భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. And wife is the governor of the house. మరి భార్య గృహ నిర్వాహకురాలుగా గృహాన్ని నిర్వహించినదై ఉన్నది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. సో సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు అయితే. ఇంటికి శిరస్సు ఎవరు? పురుషుడైతే. ఇంట్లో ఉన్న అన్నిటికీ గవర్నర్ ఎవరు? కాబట్టి మీ వైఫ్ని చూసినప్పుడు గవర్నర్ గారిని చూడాలి మీరు. గవర్నర్ గారు వస్తున్నారు, గవర్నర్ గారు వెళ్తున్నారని. She governs everything. అన్ని కూడా చక్కగా అన్ని పనులు నిర్వహిస్తారు. If husband is going disorder in some other way, కొన్ని మార్లు భర్త గాని ఏదైనా త్రోవ తప్పినట్లుగా ఏదైనా మార్గంలో వెళ్తే, if children are going away, పిల్లలు త్రోవ తప్పుతున్నట్లయితే governor will get anger. గవర్నర్ గారి కోపం వస్తుంది. If she gets anger, she will inform to heaven. కాబట్టి ఒకవేళ గవర్నర్ అనగా మీ భార్యకు కోపం వచ్చిందంటే పరలోకానికి ఫిర్యాదు చేస్తుంది. And angels will take action. అప్పుడు దేవదూతలు వచ్చి పనిలోకి దిగుతాయి. Better that let there be peace in your house. కాబట్టి మీ ఇంటిలో సమాధానం ఉండడం మంచిది. Every time pray. ప్రతిదినం ప్రార్థించండి. Ask God to help you. దేవుని సహాయం అడగండి. So always we should remember there is a Jesus who is our head. కనుక ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది యేసయ్య మనకు శిరస్సు ఉన్నాడని మనం గ్రహించాలి. When you read Acts chapter 1 verse 1 to 11, అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 1 నుంచి 11 చదివినప్పుడు, Acts chapter 2:36 also. అపోస్తల కార్యం 2:36లో కూడా మనం చదివినప్పుడు కొన్ని విషయాలు లోతుగా అర్థం చేసుకుంటాం. And Jesus inviting all of us to come to Jesus. యేసయ్య మనలందరినీ కూడా ఆయన వద్దకు రమ్మని పిలుస్తున్నారు. The role of headship. ఈ నాయకత్వం యొక్క పాత్ర. He will take away all our burdens. ఆయన మన భారములన్నీ తీసివేస్తారు. ప్రభు తిరిగి లేచింది నీకు తలగా ఉండడానికి, నీకు శిరస్సుగా ఉండడానికి, నిన్ను కాపాడడానికి ఆయన తిరిగి లేచాడు. Praise the Lord. The next thing, Jesus came to this world, and the result of the resurrection, the fourth one, a new power in service. పునరుత్థానం యొక్క ఫలితాలు నాలుగవదిగా మరి సేవలో నూతనమైన శక్తిని ఆయన మనకు ఇస్తున్నారు. He said, when the Spirit of God comes from above, you shall receive power. ఆయన చెప్పారు, పైనుండి మీరు ఆత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుతారని చెప్పారు. You shall be witness unto the uttermost parts of the earth. మీరు నా కొరకు భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారని యేసయ్య చెప్పారు. Acts chapter 1:8. అపోస్తల కార్యములు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదియా సమరియా దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. చాలా మంది ఈ రోజుల్లో పునరుద్ధాన శక్తి అంటే అదేదో వేరే శక్తి అన్నట్టు. గాడ్ విల్ గివ్ యూ రిజరక్షన్ పవర్ అంటారు. రిజరక్షన్ పవర్ ఇస్ నాట్ ఎ సమ్ అదర్ పవర్, ఇట్స్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పునరుత్థాన శక్తి అనగా వేరే శక్తి ఏదో కాదు గాని పరిశుద్ధాత్మ శక్తి. రోమన్స్ చాప్టర్ 8 verse 9 to 13. రోమా 8:9 నుండి 13 వరకు. The God Spirit is the Holy Spirit of God. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ అని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ విషయమైతే జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు దాస్యమునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండి లేపాడు? మృతులలో నుండి.
అపోస్తలుడైన పౌలు ప్రార్థించగా దోర్కా అనే చనిపోయిన ఆమెను లేపాడు. అలాగే పౌలు ప్రసంగం చేస్తుండగా ఐతుకు అనేవాడు కిటికీలోని కింద జారి పడ్డాడు. పడినందుకు పౌలు ఆ యవనస్తుని కౌగిలించుకొని ప్రార్థించినప్పుడు వాడి ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చిందంట. దేవుడికి స్తోత్రం. అదేదో పెద్ద గొప్ప కార్యం ఘనకార్యం కాదన్నట్టు పౌలు గారు వాడిని లేపి వాడి ప్రాణం రాగానే పైకి వెళ్ళి మళ్ళీ ప్రసంగం స్టార్ట్ చేశాడు. మనం చనిపోయినట్టు తిరిగి లేస్తే ఇంకా ప్రసంగాలు ఉంటాయా? ఉండవు. టీవీ వాళ్ళని పిలవండి అని కొట్టుకుంటాం. ఇప్పుడు లేచాడు, కావాలంటే నిజంగా చూడండి మా సెల్ ఫోన్లో రికార్డ్ చేసామని చెప్పి గోలు చేస్తాం. ఎజెకియెల్ ఎండిపోయిన డ్రై బోన్స్ మధ్యలోకి తీసుకువెళ్తాడు. 37 మొదటి నుండి వచ్చినాడు. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, సో అక్కడికి వెళ్ళి నిలబెట్టిన తర్వాత ఇప్పుడు దేవుని ఆత్మ అంటున్నాడు, నువ్వు గట్టిగా ఊదు, 4 దిక్కుల నుండి జీవాత్మ వచ్చి ఎండిపోయిన ఎముకల మీద వాలినట్లు అని 10వ వచనంలో చెప్పాడు. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గారి మహా సైన్యమయ్యారు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతుంది అని అనుకొనుచున్నారు. చాలా మంది అనుకుంటారు నా ఆశ విఫలమైపోయింది, నేను నాశనం అయిపోతున్నాను, నేను ఎండిపోయిన ఎముక లాంటి వాడిని అనుకుంటున్నారు. చెప్పు వాళ్ళకి, ఈ ఎండిపోయిన ఎముకలను మనుషులుగా సజీవులుగా చేసిన నేను వారి ఆశలు అడి ఆశలుగా మారకుండా నేను జీవితాలను బాగు చేస్తాను. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలాగా మారిపోయింది మరియ, ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరి యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము. అంటే 3 రోజులు ప్రభు ఎక్కడికి వెళ్ళలేదు? పరలోకానికి వెళ్ళా. మరి ఎక్కడికి వెళ్ళట్టు? భూమి కిందకి వెళ్ళాడు. పరదేశకు వెళ్ళి ఒక హాల్ట్ అయింది. ఆ తర్వాత నరకం పాతాళంలోకి వెళ్ళాడు. చాలా మంది అంటారు మీ యేసు ప్రభు వారు జన్మించి 2016 సంవత్సరాలు అనుకోండి. అయితే మరి దానికంటే ముందు మానవ జాతి ఉంది కదా, మరి వాళ్ళ సంగతి ఏంటండి? అప్పుడు యేసు ప్రభు లేరు కదా, రక్తం ఖర్చలేదు కదా, ప్రాణం పెట్టలేదు, మరి వాళ్ళందరూ నరకానికి పోయి ఉంటారు. బైబిల్ చెప్పినట్టుగా వాళ్ళకి తెలియపరచండి. మా యేసు ప్రభు వారు ఆది మనుషుడు మొదలుకొని మానవ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుండి తీసేయబడేంత వరకు అందరి కొరకు రక్తం కార్చాడు. అది ఎలా అండి? మరి యేసు ప్రభు వారి కంటే ముందుగా మరణించిన వారు పాతాళంలో ఉన్నారు. అవును, వారి పాపాలు వాళ్ళు లాక్కుపోయాయి. అయస్కాంత ఇనుప ముక్కలు లాక్కెళ్ళినట్టు వాళ్ళు లాక్కొని పోయాయి. వారు నరకంలో ఏడుస్తూ కేకలు వేస్తూ కాలుతున్నారు. వారి పాపక్షమాపణ ఉంటే వారు కూడా రక్షించబడతారు. ఇప్పుడు యేసు ప్రభు వారు కార్చిన రక్తము బతికున్న వారి కోసమేనా, చనిపోయిన వారి కోసం కూడా కార్చాడా? అంటే యేసు ప్రభు కంటే ముందు చనిపోయిన వారు. ఆయన పాతాళంలోకి వెళ్ళి వారితో మాట్లాడతాడు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ, నిజమా మేము చేసిన పాపాలకి మీరు రక్తం కార్చారా? మేము పాపం చేసుకుని నరకానికి వస్తే మా శిక్ష మీరు భరించారా? అవును, మీ కొరకు భరించాను అని చెప్పగా నమ్మిన మంచాత్మలన్నింటినీ చెరగా పట్టుకెళ్ళిపోయాడు, పైకి పంపించాడు. వెళ్ళిపోండి, మీకు పర్మిషన్ వచ్చింది, ఫీజు కట్టేసి అని వెళ్ళిపోమన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రభు తిరిగి లేచిన తర్వాత అన్నాడు, ఇప్పుడు వెళ్ళి సువార్త చెప్పండి, నమ్మి బాప్తిసం పొందువాడికే రక్షణ. చనిపోక ముందు యేసు గురించి నువ్వు వినలేదు, చనిపోయావంటే అక్కడ దేవుడు దేవదూతలను పంపించి పరిచయం చేయిస్తాడు. సో రిజరక్షన్ పవర్ ఇస్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కనుక పునరుత్థాన శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తియే. The fourth one, we need to receive the same Spirit of God who raised Jesus from the dead. 4వదిగా క్రీస్తును మృతుల నుండి లేపిన అదే దేవుని ఆత్మను నీవు పొందుకోవాలి. And the one portion was upon Elijah, he could do a great 7 wonders. ఏలియాపై ఒకంత ఆత్మ ఉన్నప్పుడే 7 అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగాడు. The same Spirit came upon Elisha double fold, he did 14 miracles. అదే ఆత్మ ఎలీషాపైకి రెండింతలుగా రాగా 14 అద్భుతాలు చేయగలిగాడు. The same Spirit of God upon Jesus was without a measure, and he did wonderful 1,000 millions of miracles. Nobody can write it. So many miracles he has written. అదే ఆత్మ యేసుక్రీస్తు వారిపైకి అపరిమితముగా రాగా లెక్కింప శక్యము కాని అనేకమైన అద్భుతాలు యేసయ్య చేశారు. Uncountable miracles happened. లెక్కింప శక్యము కాని అద్భుతాలు జరిగాయి. Because the Spirit of God upon Jesus was without a measure. John chapter 3 verse 34. యోహాను సువార్త 3:34 ప్రకారంగా కొలత లేకుండా దేవుని ఆత్మ యేసు ప్రభు వారికి పైకి దిగి వచ్చినది. దావీదు భలే ప్రార్థన చేస్తాడు, దేవా నా దగ్గర నుండి రాజ్యం తీసుకున్నా పర్వాలేదు, ప్రమోషన్ తీసుకున్నా పర్వాలేదు, నీ పరిశుద్ధాత్మ నా ఎద్దు నుండి తీసేయొద్దు నాయనా అని ఏడ్చాడు. పరిశుద్ధాత్మ పోతే పనికి మాలిన వాళ్ళు అయిపోతామని అర్థం చేసుకున్నాడు దావీదు. కాబట్టి నువ్వు ఏదన్నా తీసుకో, కానీ నీ పరిశుద్ధాత్మను మాత్రం నా ఎద్దు నుండి తీసివేయవద్దని ఏడ్చాడు. 51 కీర్తన 10-11. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఏమన్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము,
నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయి. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరి ప్రార్థన అయి ఉండాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు ప్రమోషన్, ప్రభా నాకు ట్రాన్స్ఫర్, ప్రభా నాకు ఇల్లు, ప్రభా నాకు వివాహం, ప్రభా నాకు వ్యాపారం, ప్రభా నాకు ఆర్థిక సాయం, ప్రభా అది ఇది ఇది అది. సో ఈ రోజు నుండి అటువంటి ప్రార్థన చేసేవారుగా మారిపోదాం. ఫిఫ్త్ రిజల్ట్ ఆఫ్ రిజరక్షన్ ఇస్ a new vision of death. యేసు ప్రభు వారికి పునరుత్థానం గురించి వచ్చిన ఫలితంలో ఐదవది మరణము గురించి ఒక నూతన దర్శనం వచ్చింది. We can overcome death. మనం మరణమును జయించగలం. Even after the death is not called Christians. When they died, you cannot call they're dead. You should call them they are sleeping, because as Jesus risen from the dead, they will also rise up one day. God will raise them. A new vision of death. Acts chapter 7:55. Acts chapter 7:55 and 56, 59, or otherwise Acts chapter 7 was 55 to 60. మరి క్రైస్తవులు మరణించినప్పుడు వారు మరణించారు అనకూడదు, కానీ వారు నిద్రించుచున్నారు. ఎందుకనగా క్రీస్తును లేపిన ప్రభు ఒక దినాన మనందరిని కూడా లేపబోతున్నారు కనుక మరి దానిని నిద్రించుట అంటున్నాం. 1 Thessalonians chapter 4 verse 13 to 17. మొదటి తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 13 నుండి 17 వరకు మనం చదువుదాం. New vision of death. మరణము గురించిన నూతన ప్రత్యక్షత. Come on, those who believe in Jesus, what happens to them when they die? క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరణించినప్పుడు, మృతులైనప్పుడు ఏం జరుగుతుందో మనం అక్కడ చూద్దాం. But I would not have to do ignorant, brethren, concerning them which are also asleep, that you sorrow not, even as others which have no hope. For if we believe that Jesus died and rose again, even so them also which sleep in Jesus will God bring them. Towards the death, Jesus changed the vision. మరణం ఎడల మనకున్నటువంటి ఆ దర్శనాన్ని, ఆలోచన పూర్తిగా ఆయన మార్చివేశాడు. Yes, my dear brothers, of the result of resurrection of Jesus Christ has changed the death of Christianity. యేసుక్రీస్తు వారి పునరుత్థానం క్రైస్తవులకు మరణం పట్ల ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. Anybody who became a believer and be baptized and following Jesus, if he dies, he will rise up one day. ఎవరైనా ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది యేసుని వెంబడించిన వ్యక్తి మరణించినట్లయితే తప్పక ఒక దినాన్ని తిరిగి లేస్తాడు. That is the result of resurrection. అదే పునరుత్థానం యొక్క ఫలితంగా జరుగుతుంది. Acts chapter 7 55 to 60. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 55 నుండి 60 వరకు. The sixth result of resurrection, మరి పునరుత్థానం యొక్క ఫలితాల్లో 6వ ఫలితం a new fellowship with Christ. క్రీస్తుతో నూతన సహవాసం. A new fellowship with saints. Acts chapter 2 verse 42 to 45. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 నుండి 45 వరకు పరిశుద్ధులతో ఒక నూతన సహవాసం. A new fellowship God has given to us, that is called church. దేవుడు ఒక నూతన సహవాసాన్ని మనకు అనుగ్రహించారు, అదే సంఘం అని పిలువబడుతుంది. So in this world we go out and work and come back, but our friendship should be, fellowship should be with the godly saints, not with the worldly people. ఈ లోకంలో మనం వెళ్తాం, పనులలో మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం, కానీ దేవుని భక్తి గల పరిశుద్ధులతోనే మన సహవాసం, కానీ లోకంతో కాదు. But work with them. కానీ వారితో పని చేయండి, Tell them good news. వారికి సువార్త ప్రకటించండి. So the result of resurrection has given us a wonderful saints fellowship that is called church. పునరుత్థానము యొక్క ఫలితాల్లో పరిశుద్ధుల సహవాసం అనగా సంఘం మనకు అనుగ్రహింపబడింది. Acts chapter 17:31, a new hope Jesus has given to us. అపోస్తల కార్యం 17:31 ప్రకారంగా నూతన నిరీక్షణ ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. All of us. మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. So we will rise up one day. ఒక దినాన్ని తిరిగి లేస్తాము అనే We will నిరీక్షణ. also go to meet the Lord in rapture. మనము కూడా ప్రభు రాకుండా ఎత్తబడి ప్రభువుని కలుసుకుంటాం. How many have a desire to meet Jesus? ఎంతమంది యేసయ్యను కలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు? How many would like to come to heaven one day? ఎంతమంది ఒక దినాన్ని పరలోకం రావాలని ఆశిస్తున్నారు? You should make sure to come to heaven. Prepare yourself. ఖచ్చితంగా పరలోకం చేరాలి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. So we saw the results of resurrection. పునరుత్థానం యొక్క ఫలితాలు మనం చూసాం. The same thing God will give it to all of us. వాటన్నిటిని కూడా ప్రభు మనందరికీ అనుగ్రహించబోతున్నారు. Now we all have a new hope. ఇప్పుడు మనందరికీ ఒక నూతన నిరీక్షణ. Anybody die in Christ? క్రీస్తునందు ఎవరైనా మృతులు పొందిన He యెడల is not dead. వారు మృతులు కాదు, He is alive. వారు సజీవుడు, He is sleeping. నిద్రిస్తున్నాడు. One day Jesus will rise him up. ఒక దినాన యేసు అతన్ని లేపుతారు. As he came out of the third day, as he had a resurrection, మూడవ దినాన్ని బయటికి వచ్చి పునరుత్థానుడైనట్లు the same power God will give it to you. అదే శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Resurrection power of Jesus, Holy Spirit, come into my life. యేసయ్య పునరుత్థానపు శక్తి పరిశుద్ధాత్మ నా జీవితంలోనికి రమ్ము. I repent today. ఈ రోజు Fill పశ్చాత్తాపడుతున్నా. me, Father. నన్ను నింపుము తండ్రి. Anoint me, Jesus. యేసును అభిషేకించండి. And open your mouth and pray. నోరు తెరిచి ప్రార్థన చేయండి గట్టిగా. Keep one hand on your chest. ఒక చేతిని గుండె పైన పెట్టుకోండి. And everyone open your mouth and pray. ప్రతి ఒక్కరు నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయాలి. Father, we need you. తండ్రి నీవు మాకు కావాలి. Jesus, we need your blessing. యేసు నీ ఆశీర్వాదం మాకు కావాలి We తండ్రి. need your anointing, Father. నీ అభిషేకం మాకు కావాలి తండ్రి. Fill me with the power. నీ శక్తితో మమ్మల్ని నింపుము. Transform my life, మా Lord. జీవితాలు I రూపాంతరపరచండి need తండ్రి. the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని I want to అడుగుతున్నాను. experience new power. నూతన శక్తిని మేము అనుభవించాలి I want ప్రభువా. your new vision. నూతన దర్శనం మాకు I కావాలి. want your new strength. నూతన బలం మాకు కావాలి తండ్రి. New hope. నూతన నిరీక్షణ ఇవ్వండి. New message. నూతన సందేశం
అవకాశం మాకు ఇవ్వండి. Oh, thank you, Lord my God. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం Yes, తండ్రి. continue praying. ప్రార్థిస్తూనే ఉండండి, Lord, ప్రార్థిస్తూనే fill me ఉండండి. with the resurrection power of Jesus. తండ్రి యేసు పునరుత్థానపు శక్తితో నన్ను నింపండి ప్రభు అని I అడగండి. want the resurrection power of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి నాకు కావాలి ప్రభు అని అడుగుదాం. Anointing స్తోత్రం. of the Holy Spirit come upon your people. పరిశుద్ధాత్మ శక్తిని ప్రజలపైకి దిగిరమ్మని అడుగుచూ ఉన్నా. Fill them with the power of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపండి ప్రభు. Let them receive anointing of God. దేవుని అభిషేకం దిగిరమ్ము. Everyone be filled with the Holy Spirit. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. Touch them, Lord. Touch them, Lord Jesus. ప్రభువాని తాకండి, తాకండి యేసయ్యా. Hallelujah. We thank you, Lord my God. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాం. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. చనిపోవాలనిపించేది, దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు, ప్రార్థన చేయాలనిపించేది కాదు. ఎప్పుడు చచ్చిపోవాలి, ఒంటరిగా ఉండాలి, ఏదో ఆలోచించాలని అనిపించేది. ఇప్పుడు ఎలా ఉంది నీకు? నాకు ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఎవరు వెళ్ళిపోయారు నీలో నుండి? సైతాన్ వెళ్ళిపోయి చనిపోవాలనిపిస్తుందా ఇప్పుడు? యేసు ప్రభు కోసం బ్రతుకుతాను. నా పేరు మౌనిక అండి. 3 నెలల నుంచి ప్రార్థన చేయాలన్నా, బైబిల్ చదవడాలన్నా భయం వేసేది. నైట్లో నిద్ర పట్టేది కాదు, పిచ్చి పిచ్చి అరుపులు వినిపించేవి. 3 నెలల నుంచి 1 గంటకి లేచిపోయి అటు ఇటు చూసేదాన్ని. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నాకు ప్రార్థన చేయాలనిపిస్తుంది. చాలా రిలీఫ్గా కూడా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. యేసయ్య విడుదలిచ్చాడు. నా పేరు భాస్కర్. 2 నెలల కింద నడవరాలేదు, ఒక స్టెప్ కూడా రాకుండా ఉండేది. డాక్టర్లు ఏమైనా మందులు వాడమన్నారు, వాడుతూనే ఉండాలన్నారు. స్టీఫెన్ పాల్ గారు ప్రేయర్ చేయడం వల్ల అరిగిన ఎముక అతుక్కున్నది, నడవగలుగుతున్నాను. ఒక స్టెప్ కూడా రాలేకుండే ఇప్పుడు మంచిగా ఈజీగా నడుస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. యేసయ్య బాగు చేశాడు. కాలు నొప్పి బాగా, ఇప్పుడు కూర్చోలేకపోయాను. అయ్యగారు అన్నారు, మీకు ఎక్కడ బాగా నొప్పులు ఉన్నాయో, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాను అన్నవారు నించోమన్నప్పుడు నేను సిగ్గుపడతా నించున్నాను. కాలు నిలబెట్టి నొప్పు మన ఇప్పుడే క్షణంలో అయ్యగారు ప్రార్థన చేశారు, వెంటనే నాకు స్వస్థ వచ్చింది. లైఫ్ చేంజింగ్ స్పిరిచువల్ బ్రేక్ త్రూ మీటింగ్. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే ఆధ్యాత్మిక వాక్య సందేశాలు, విడుదల, స్వస్థత, సమాధానం, రక్షణ, జీవితంలో మార్పును పొందాలనుకుంటే తప్పక పాల్గొనండి. తేదీ ఏప్రిల్ 14 గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం వరదాచార్ కళాక్షేత్ర, నటరాజ్ థియేటర్ వెనుక, శేషాద్రిపురం, బెంగళూరు 20. గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోవడానికి మరియు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేస్తున్న పరిచర్యల కొరకు, మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఏప్రిల్ 14 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనా కూడికలో మీ అర్పణలు అర్పించవచ్చు. ఈ నంబర్లకు సంప్రదించండి. 7331157270, 7331157271. లైఫ్ చేంజింగ్ యూత్ మీటింగ్. దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకింపబడిన దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక వాక్య సందేశాలు మరియు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ప్రార్థనలు. స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, వైస్రాయ్ అండ్ కేజేఆర్ గార్డెన్స్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్, సికింద్రాబాద్. సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. దేవుని వాక్యమనే పునాదిపై యవనస్తులు తమ జీవితములను నిర్మించుకోవడానికి మరియు భావి జీవితాలలో దేవుని ఆశీర్వాదము పొందుకున్నటకు ఈ లైఫ్ చేంజింగ్ యూత్ మీటింగ్ ఎంతగానో సహకరిస్తుంది. డోంట్ మిస్ ఇట్. ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించుము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు
ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. నాయన నీవు వాగ్దానం చేసి ఉన్నావు, నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్ళు విప్పి దీవిస్తాను, నిన్ను గనపరచువాన్ని గనపరుస్తాను. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గనపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. లైఫ్ చేంజింగ్ ఆరాధనలో పాల్గొనాలనుకుంటున్నారా? లైఫ్ చేంజింగ్ దైవ సందేశాలను వినాలనుకుంటున్నారా? లైఫ్ చేంజింగ్ బైబిల్ స్టడీలో లేఖనాలను లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? లైఫ్ చేంజింగ్ ప్రశ్న జవాబుల కార్యక్రమంలో మీ ప్రశ్నలకు బైబిల్ ఆధారిత జవాబులు పొందాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారిచే శక్తివంతమైన వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు రెండవ ఆరాధన, ఉదయం 10 గంటలకు మూడవ ఆరాధన, సాయంత్రం 4 గంటలకు లైఫ్ చేంజింగ్ యూత్ మీటింగ్ మరియు సాయంత్రం 6 గంటలకు సాయంకాలపు ఆరాధన. ఈ ఆరాధనలు అన్నింటిలో పిజే స్టీఫెన్ పాల్ గారు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, వైస్రాయ్ అండ్ కేజీఆర్ గార్డెన్స్, మడ్ ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్, సికింద్రాబాద్. ప్రత్యేక గమనిక: ఆదివారం రెండవ ఆరాధనలో మరియు సాయంత్రం 6 గంటలకు సాయంకాలపు ఆరాధనలో దైవజనులు స్వస్థత కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుచున్నారు. ఈ ప్రార్థనలో అనేకులు పాల్గొని స్వస్థత మరియు విడుదల పొంది దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. సరైన దేవుని వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభు రాకడకే సిద్ధపడటానికి మీ కుటుంబ సమేతంగా పాల్గొనండి. మా ఆన్లైన్ అకౌంట్ డీటెయిల్స్: PJ Stephen Paul Ministries, State Bank of India, current account number 352874333459, మరొకసారి 352874333459, పద్మారావు నగర్ బ్రాంచ్, హైదరాబాద్ 500025, IFSC code SBIN 0002772. మా చిరునామా PJS Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరి అపార్ట్మెంట్స్, బిసైడ్ HP పెట్రోల్ పంప్, మెట్టుగూడ, సికింద్రాబాద్ 5,17,000. మరొక చిరునామా PJS Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027. మా ఫోన్ నంబర్స్ 9393117979, 9393117978, 8008777200, 8008777300.